రెడీ సార్. హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడు అందరి నోట నానుతున్నటువంటి మాట సాయి కృష్ణ పేరు. ఇందులో ఒక కీలకమైన అంశం ఏంటంటే, సాయి కృష్ణని చంపడం తప్పులేదని వాదించేవాళ్ళు, చచ్చిపోవడం అన్నటువంటిది ఎలా కరెక్ట్ అవుతుందని వాదించేవాళ్ళు మీడియా సాక్షిగా కంటే కూడా సోషల్ మీడియా సాక్షిగా ట్రోల్ చేసుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఇదే సందర్భంలో అన్ని పార్టీలు, అటు తెలుగుదేశం, ఇవాళ జనసేన, మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ వెళ్ళి ఆ కుటుంబాన్ని అయితే పరామర్శించారు. బాబు గారు స్వయంగా పిలిచి మాట్లాడారు. కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. చివరికి సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్కి రంగం సిద్ధమవుతున్నది అన్న దగ్గరే ఆగుతోంది. అయితే ఇందులో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు మాజీ న్యాయమూర్తి, అట్లాగే జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడశ్రవణ్. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు తీసుకొచ్చింది కంప్లీట్ డిఫరెంట్ వెర్షన్. ఇప్పటిదాకా వచ్చినటువంటిది వాళ్ళ అమ్మ చెప్తున్నదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తన్ని పెట్టారు, రోజు కొట్టేవాళ్ళు, నేను ఎన్నిసార్లు వెళ్ళినా ఆ బిడ్డ అరుపులు నాకు వినిపించేయి, పైకి పరిగెత్తుకెళ్తుంటే కూడా ఆపుతూ వచ్చారు అని చెప్తా వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అతన్ని ఇక నువ్వు దండేసుకో అని చెప్పారు అన్నటువంటి. మీరేమో ఆ తీసుకొచ్చిన తర్వాత అతన్ని హోటల్కి తీసుకువెళ్ళారు, హోటల్లో ఉంచారు, ఆ తర్వాత అతనికి బాగోకపోతే హాస్పిటల్కి పంపించారు, ఇవి చెప్తున్నారు. ఈ రెండిటికి ఏమన్నా సారూప్యత ఉందా? అంటే ఆవిడ కన్నతల్లి కాబట్టి ఆవిడ చెప్పేటువంటి విషయాలకే మనం కొంచెం ప్రాముఖ్యత ఇవ్వాలి. బట్ ఆవిడ నిజంగానే అరుకులు వెళ్ళిందా? కొన్ని అరుకులు విన్నది ఆయన కొడుకుదేనా, సాయి కృష్ణదేనా? అరుకులు పెట్టింది సాయి కృష్ణేనా, లేకపోతే వేరే ఎవరన్నా అరుకులు విని అతను సాయి కృష్ణ అనుకొని ఆ భ్రమలో ఆ తల్లి చెప్పిందా అనేది నాకైతే తెలియదు. బట్ ఆవిడ వెర్షన్ కూడా కరెక్టే అనుకుంటున్నాం. కాసేపు మనం రకరకాల వెర్షన్స్, రకరకాల యాంటిసిపేషన్స్, ఒక మర్డర్ కేసు జరిగినప్పుడు, పోలీసులు జరిగినప్పుడు రకరకాలైనటువంటి వెర్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఏ వెర్షన్ కరెక్ట్ అనేది అల్టిమేట్ గా డిసిషన్ తీసుకొని శంఖంలోకి వస్తే కానీ తీర్థం చేయాల్సినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో సాయి కావచ్చు, జడాశ్రవణ్ కుమార్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, ఇవన్నీ కూడా హైపోథెటికల్ థింకింగే. ఇప్పుడు జడాశ్రవణ్ కుమార్ చెప్పాడు కాబట్టి అది 100% రైట్ అయిపోతుంది, అది ఇన్వెస్టిగేషన్ ఇలాగే జరుగుతుందని నేను వెళ్ళి పరకాయ ప్రవేశం పైన చూడాల. బట్ ఐ గాట్ ద ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ రిలయబుల్. అది కూడా అత్యంత ఆ ఇన్సిడెంట్స్ మొత్తాన్ని దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తులు, ఆ స్టేషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారాన్ని నేను పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి ఏమైనా సహకరిస్తానేమో, ఒక ప్రూడెంట్ మ్యాన్ గా, ఒక న్యాయవాదిగా, ఒక మాజీ జడ్జిగా నాకు కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. నా దగ్గరకు ఒక సమాచారం వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని ప్రజలతో, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో పంచుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. అందులో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది పోలీస్ ప్రముఖులు కాబట్టి పోలీసులకి సమాచారం ఇస్తే ఖచ్చితంగా వాటిని రష్ అవుట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఎవిడెన్సెస్ ని డిసపియర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలీసులను రక్షించుకోవాలని చూస్తారు కానీ సాయిలను జడాశ్రవణ్ కుమార్ రక్షించాలని చూడరు కదా. అందువల్ల ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ డొమైన్ లో కట్టడానికి కారణం అదే. ఎక్కడ కూడా తప్పులు జరగకూడదు. ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఈ రోజు స్వర్గపూరి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి ఎంక్వైరీ చేశారు. 24వ తారీఖున ఒక డెడ్ బాడీ ఒకటి బస్ స్టాండ్ నుంచి వచ్చిందని ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ కన్ఫెస్డ్ బిఫోర్ పోలీస్. సో డెడ్ బాడీ నుంచి శవం వచ్చింది, ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఒక శవం వచ్చింది. 24వ తారీఖున 23 నైట్ వచ్చింది, 24వ తారీఖున దాన్ని కన్ఫర్మ్ చేసాం, బియాండ్ 6 o'clock తర్వాత వచ్చిందని కన్ఫర్మ్ చేశారు. సో వన్ ఫ్యాక్ట్ ఈస్ వెరీ ప్రూవ్. అయితే సాయి కృష్ణ మృతదేహమా కాదా, నిజంగా ఫోటోలు తీసారా లేదా, వాటికి ఫార్మాలిటీస్ ఉన్నాయా లేవా, లీగల్ ప్రాసెస్ ప్రకారం జరిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ లో చెప్పాలి. బట్ వాళ్ళ మదర్ చెప్పింది కరెక్టా, లేకపోతే నేను లీడ్ ఇన్వెస్టిగేషన్ ఒక లీడ్ ఇచ్చింది కరెక్టా అనేది రేపొద్దున ప్రాథమికమైన విచారణ తర్వాత పోలీసులు వాళ్ళు ఫైనల్ గా ఒక వెర్షన్ తోటి ప్రెస్ మీట్ పెడతారు. ఆ వెర్షన్ తో వచ్చినప్పుడు ఖచ్చితంగా బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది. ఇక్కడ సాయి కృష్ణ ఉదంతంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, గత 4-5 రోజుల నుంచి కూడా ప్రచారం, అంటే వాళ్ళ తల్లి డిమాండ్ చేసినప్పుడు, పోరాడినప్పుడు, బార్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు రానటువంటి స్పందన
ఇటు జగన్ వెళ్ళటం, వెళ్ళిన తర్వాత రైజ్ అవ్వడం, ఇప్పుడు చంద్రబాబు గారు పిలిపించి మాట్లాడడం, ఈ లోపుగా అతని క్యారెక్టర్ ఏదైతే జగన్ ఎంటర్ అయినప్పటి నుంచి అతని క్యారెక్టర్ గురించి విపరీతమైనటువంటి నెగిటివిటీతో కూడినటువంటి స్టోరీలు వెలుగులోకి వచ్చినాయి. 23 ఏళ్ల వాడు, 25 కేసుల్లో నిందితుడు, డ్రగ్స్ వాడతాడు, గంజాయి వాడతాడు, అట్లాంటి వాడు అసలు ఈ సమాజానికి బ్రతకడానికి అర్హుడా, అలాంటి వాడిని చంపితే తప్పేంటి అన్నటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. దీంట్లోని వాస్తవం ఎంత? వాస్తవమే ఉంటుంది సార్. మీరు ఏదైతే చెప్తారో అదే వాస్తవాలు. ఇంకా వాడు దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు, వీడు 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 ముఠాకోరు అంటే ముఠాకోరు, వీడికి బతికే అర్హత లేదంటే బతికే అర్హత లేదు, వీళ్ళు చంపేయండి అంటే వీళ్ళు చంపేయాలి. మీడియా మీదే కదా ఇప్పుడు మొత్తం వ్యవస్థ మొత్తాన్ని శాసిస్తుంది. న్యాయ వ్యవస్థలో ట్రయల్ ఎక్కడ జరుగుతుంది? జరుగుతుందంతా మీరే ట్రయల్. ఒక మీడియా కూడా కాదండి, సోషల్ మీడియా ట్రయల్. మీడియాలో కూడా రాయలేదు ఈసారి. నో మీడియాలో కూడా రాశారు, మీడియాలో కూడా వస్తుంది. చూడండి, చిన్న చిన్న రాస్తున్నారు. అంటే ఎదవరకు వేసుకున్నంతగా బుధాన్ని వేసుకోలేదు. చిన్న చిన్న ఏం కాదు. బర్డ్ మీడియా చూడండి, ఇంకో మీడియా చూడండి, ఇంకో మీడియా చూడండి. ఈ మీడియాలు అన్నింటిలో కూడా ఆయన చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, రోడీ షీటరు, 26 కేసులు, 2 కేసులు పెండింగ్ ఉన్నాయి. 2 కేసులు పెండింగ్ ఉన్న ఈయన్ని ఎన్కౌంటర్ చేయొచ్చే, 30 కేసులు పెండింగ్ ఉన్న ముఖ్యమంత్రిని ఏం చేయాలి? కాబట్టి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసే పరిస్థితుల్లో ఒక సోషల్ మీడియా ఉంటుంది, ఒక వర్గం మీడియా ఆర్గనైజ్డ్ గా ప్రయత్నం చేస్తుంది. నేనేమంటానంటే కేసులు ఉంటే 190 కేసులు ఉంటాయి, అది డ్యూ ప్రాసెస్ ప్రకారం క్లోజ్ అవుతాయి. దానికి సిఐలు తీసుకొచ్చి కొట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక ల్యాండ్ సెటిల్మెంట్. చాలా పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు, రాజకీయ ప్రముఖులు ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు, పోలీసుల్లో చాలా పెద్ద పోసలు ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ల్యాండ్ సెటిల్మెంట్ లో ఈ సాయి కృష్ణను తీసుకొని వచ్చిన మాట వాస్తవం అనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం. దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏ రాజకీయ నాయకులు ఉన్నారు, ఏ పొలిటికల్ పార్టీ రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారా, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారా, అన్ని వస్తాయి తొందరలో. బయటకు ఎందుకు? ఇన్వెస్టిగేషన్ వాళ్ళు బయటకు చెప్పినా చెప్పకపోయినా నాకున్నటువంటి సోర్స్ తో నేను తొందరలో రివీల్ చేస్తా, డోంట్ వరీ. ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి ఈవెన్ కసబ్ అయినా సరే ఈ దేశంలో, నేను ఇంతకు ముందు కూడా చెప్పింది అదే. ఇంతకు ముందు నేను ఒక ఆడపిల్లని ఒక అబ్బాయి రేప్ చేస్తే వారం రోజుల్లో అతను ఉరిశిక్ష వేయమని అన్నా నేను. అంతేగాని మీ ఇద్దరు సాయంత్రానికి తీసుకెళ్ళి పోలీసులు తీసుకెళ్ళి వాడిని ఎన్కౌంటర్ చేసి చంపేసాము హీరోయిజం అంటే కుదరదు. మరి మీరు తెనాలిలో ఇన్సిడెంట్ ని మీరే సపోర్ట్ చేశారు. తెనాలిలో ఇన్సిడెంట్ రోడ్డు మీద కూర్చోబెట్టి గంజాయి తీసుకున్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి రోడ్డు మీద కూర్చోబెట్టి రజకాళ్ళ కోటింగ్ ఇచ్చిన రోజున మీరే సపోర్ట్ చేశారు. మరి ఏలూరు ఎంపీ గంజాయి తీసుకున్నాడు కదా, మరి ఏలూరు ఎంపీ ఎందుకు కొట్టలేదండి? మీరు ఎందుకు కొట్టమని అడగలేదు? మీరు డిమాండ్ చేయలేదు? ఆ విధంగా రోడ్ల మీదకి తీసుకొచ్చి కొకైన్ తీసుకున్నటువంటి ఎంపీకి వర్తించదు ఆ చట్టం? సామాన్యులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, నిరుపేదలకి, డబ్బులు లేని వీళ్ళకి వర్తిస్తుంది ఆ చట్టం? దానికి మీడియా అంతా సపోర్టు. ఆ రోజున మీ ఒక తిరులో సుబ్బారావుని చంపేసినప్పుడు మీడియా సపోర్ట్ చేసింది. తెనాల్లో అరికాల మీద కోర్టు తీసినప్పుడు మీడియా సపోర్ట్ చేసింది. చిత్తూరులో ఒక అబ్బాయిని అతను సూసైడ్ చేసుకోవడానికి పోలీసులే కారణమైనప్పుడు మీడియా సపోర్ట్ చేసింది. పోలీసులు సపోర్ట్ చేశారు, హోమ్ మినిస్టర్ సపోర్ట్ చేసింది, మీడియా సపోర్ట్ చేసింది, అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు మరి సాయి కృష్ణ కూడా రౌడీ షీటరే కదా, మరి ఎందుకు మీడియా ఇంత హంగామా చేస్తుంది? అందరూ ఆ తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలే కదా. కాబట్టి మీడియా అనేది, సోషల్ మీడియా అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బేస్ చేసుకొని ప్రాణం బతికించడం కానీ తీయటం కానీ ఉండకూడదు. ఈవెన్ మర్డరిస్ట్ అయినా సరే, రేపిస్ట్ అయినా సరే, వాడిని డ్యూ ప్రాసెస్ ప్రకారం ఉరిశిక్ష వేయాలి. వాడికి బతికే అర్హత లేదు అని భావించినప్పుడు చట్టం దృష్టిలో శిక్షించాలనేది నా వంతు. కానీ ఎవరికి నేను వంత పాడటం లేదు, నేరస్తులు ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడు అతని మీద పెండింగ్ లో ఉన్న కేసులు ఏంటి, ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు వాళ్ళు అసలు పోలీసులు? నేను అనుకోవటం, సోషల్ మీడియాలో నాకు తెలిసిన సమాచారం 2 కేసులు ఏదో పెండింగ్ ఉన్నాయని. ఉన్న 24 కేసులో 22 కేసులు లోక్ అదాలత్లో కొట్టేశారు, కొన్ని కేసులు కొట్టేశారు. కేవలం 2 కేసులే పెండింగ్ ఉన్నాయి. 2 కేసుల్లో కూడా కోర్టుకి అటెండ్ కాని కారణంగా నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. ఈ మధ్యకాలంలో జగ్గయ్యపేటలో చేసినటువంటి ఒక మర్డర్ కేసు ఒకటి ఏదో అతని మీద పెండింగ్ ఉందనేది నాకున్నటువంటి ప్రాథమికమైన సమాచారం. హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. నేనైతే ఆయన మీద పెండింగ్ ఉన్న కేసులు చూడాల. వాళ్ళ లాయర్ గారు ఏదైతే ఒక షీట్ చూపించారో ఆ షీట్లు బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. నేను అనుకోవటం ఒక ల్యాండ్ సెటిల్మెంట్ లో ఈ అబ్బాయిని మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ లో అనేది నేను అనుకుంటున్నాను. అది ఏం ల్యాండ్, ఎంత వర్క్ ఆఫ్ ల్యాండ్,
ఎవరిని దాంట్లోకి రానివ్వకుండా కొంత బ్లేడ్ బ్యాచ్ వెళ్ళి ఈ అబ్బాయి కొంత హడావుడి చేసే ప్రయత్నం చేశాడు. సో దానివల్ల దీంట్లో కొంచెం పెద్దవాళ్ళు పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి అతన్ని కొంచెం కంట్రోల్ చేయమని చెప్పటం. అదే సందర్భంలో జగ్గయ్యపేటలో ఇతను మర్డర్ చేయటం. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తి జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి మర్డర్ చేయడం తోటి సహజంగానే ఆ పరిధి కమిషనరేట్ లో ఉంటుంది, ఈ పరిధి కమిషనరేట్ లో ఉంటుంది. సో సహజంగానే కొంత డిస్కషన్ జరిగిన మాట వాస్తవం. సో నేను అనుకోవటం, నాకున్న సమాచారం ప్రకారం ఒక కేసు సెటిల్మెంట్ విషయంలో ఇతని నుంచి ఎవరు ఇతనికి సెటిల్ చేయమని చెప్పారు, ఎవరు ఇతన్ని సెటిల్ చేసుకోమని చెప్పారు అనే సందర్భంలో ఇతని ఇన్ఫర్మేషన్ ఇతని దగ్గర నుంచి రాబట్టడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం పోలీసు. అంటే భూమి ఇతను అంత స్థాయి సెటిల్మెంట్లు చేయగలిగినంతటి స్థాయికి నేర చరిత్రకి వెళ్ళాడా? ఏ ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఇతని మీద మర్డర్ కేసులు, రేప్ కేసులు, రౌడీ షీట్ ఉంది. సహజంగా ఎవరో ఇదిగో మా ల్యాండ్ లోకి ఆక్రమించేస్తున్నారు, అతను ఆక్రమించకుండా ఫలానోడికి కొద్దిగా వార్నింగ్ ఇవ్వమన్నానో ఇంకోటి ఏమన్నా చెప్పి ఉండొచ్చు. సో వీళ్ళు ఈ ల్యాండ్ వీళ్ళది, వీళ్ళు దీంట్లోకి రావద్దు, ఇతన్ని దీంట్లోకి చేయొద్దు అని చెప్పేసి ఇతను వార్నింగ్ ఏమన్నా మేబీ ఇచ్చి ఉండొచ్చేమో. ఇంకా పూర్తి డీటెయిల్స్ నా దగ్గరికి రాలేదు, పూర్తి డీటెయిల్స్ ఇంకా నాకు కూడా తెలియాలి. మేబీ నేను అజంప్షన్ చేస్తున్నది ఏంటంటే, ఒక ఒక మర్డర్ లేకపోతే సస్పెక్ట్ వారెంట్ మీద ఎగ్జిక్యూట్ చేసుకొచ్చినటువంటి వ్యక్తిని ఈవెన్ మార్కాపురంలో కూడా ఆ గోట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మార్కాపురంలో జీడీ ఎంట్రీ పెట్టారు. జనరల్ డైరీ ఎంట్రీలో ఇతను తీసుకెళ్తున్నట్టుగా ఎంటర్ చేశారు, అది కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. అయితే ఈ సమాచారం ఈ జీడీ ఎంట్రీ పెట్టి తీసుకొచ్చిన వ్యక్తిని కేవలం వారెంట్ ఎగ్జిక్యూషన్ మీద తీసుకొస్తే అంత సీరియస్ గా ఇంజూర్ అయ్యే విధంగా హెరాస్ చేయరు పోలీసులు, టార్చర్ చేయరు పోలీసులు టార్చర్ చేయడానికి దెర్ ఇస్ సంథింగ్ హిడెన్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫ్రమ్ హిమ్. అతని దగ్గర నుంచి ఒక ప్రాథమికమైన సమాచారం ఏదో తీసుకోవాలని పోలీసులు భావించారు, అది ఇతను చెప్పి ఉండకపోవచ్చు. మేబీ అది చెప్పమని వీళ్ళు టార్చర్ చేసి ఉండొచ్చు. అంతేగాని నువ్వు వారెంట్ మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి, మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తే ఈ విధంగా చెత్త కొడితే 4 రోజులు వారం రోజులు చెత్త కొట్టే ప్రయత్నం చేయరు. సో సహజంగా దేర్ ఇస్ సంథింగ్ బిగ్ కాన్స్పిరసీ, పెద్ద తలకాయలు ఉన్నాయి అనేది నాకున్నటువంటి సమాచారం. హైకోర్టులో మొన్న హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి అఫిడవిట్లు అయితే మేము అతన్ని తీసుకొచ్చిన మాట వాస్తవం, ఆ పైన వదిలేసాం 2 రోజుల తర్వాత అని చెప్పారు. వారెంట్ మీద తీసుకొచ్చినప్పుడు వదిలేసే అధికారం పోలీసులకు ఉంటుందా? ఆ తర్వాతే కదా ఇతను మిస్ అయింది. పోలీసులకు ఉండదు కదా, పోలీసులకు అబ్సల్యూట్లీ ఉండదు. వారెంట్ మీద తీసుకొచ్చిన తర్వాత పోలీసులకి వదిలేసే అధికారం ఉండదు. హైకోర్టులో అఫిడవిట్లు అంటే 190 అఫిడవిట్లు వేస్తారు. హైకోర్టులు అంటే జుజుపి పోలీసులకి. హైకోర్టు న్యాయమూర్తులు అంటే వాళ్ళకి సరదాగా సినిమాకి వెళ్ళి పాప్కార్న్ తిని వచ్చినట్టు. హైకోర్టుకి వచ్చినా ఇంకో చోటుకు వచ్చినా పోలీసులు ఏం భయపడే పరిస్థితి ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడు లేదు. ఎందుకంటే పోలీసులే దేవుళ్ళు, పోలీసులే మన రక్షకులు అని హైకోర్టు జడ్జిలు కితాబిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏం చేసేది లేదు, ఏదో ఒక అఫిడవిట్ వేశారు. రేపు చూడండి 29 తారీఖున విత్డ్రా అయిపోతుంది హెబియస్ కార్పస్. ఇన్ వ్యూ 302 cases registered against the circular inspector, the habeas corpus is closed as infructuous subject. రేపు ఏమి బ్రహ్మాండం ఏమీ భద్రైపోదు. హైకోర్టులో ఉన్నంత మాత్రాన, వీళ్ళు అఫిడవిట్ వేసినంత మాత్రాన వాళ్ళు ఉరి శిక్ష చేసేది లేదు, వీళ్ళు దానికి తలగ్గి మారిపోయేది ఏం లేదు. అది ఒక ప్రాసెస్ అంతే. ఆ ప్రాసెస్ ప్రకారం అలా నడుస్తూ ఉంటుంది, మనం కూడా కళ్ళార్పు తెచ్చి చూసుకుంటా ఉంటుంది. అంటే ఇట్లాగా ఇంత జరిగినప్పుడు హైకోర్టు రేపు పొద్దున ఒకవేళ మీరు అన్నట్టే వేసినప్పుడు ఇదేంటి ఇట్లాగా వారెంట్ మీద తీసుకొచ్చి ఆ తర్వాత చచ్చిపోవడం ఏంటి, ఇంత జరుగుతుంది కదా? ఎందుకంటే జడ్జిలు కూడా రోజు టీవీలు చూస్తారు, పేపర్లు చూస్తారు కదా, దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉండదా? ఎందుకుంటుంది? మీరు రేపొద్దున నేను సిబిఐ ఎంక్వైరీ వేయాలని పిటిషన్ వేస్తే హౌ యు ఆర్, మీకేం సంబంధం, సిబిఐ ఎంక్వైరీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా అని అడిగేటువంటి న్యాయమూర్తులు మీరు రేపొద్దున హెబియస్ కార్పస్ పిటిషన్ లో సిబిఐ ఎంక్వైరీ వేస్తారా? సిబిఐ ఎంక్వైరీ వేస్తారని మీరు ఆశిస్తున్నారా? అబ్సల్యూట్లీ నాట్. పరిధి చాలా చిన్నది హెబియస్ కార్పస్ పరిధి. అప్పుడు ఏదో జేబీఎం సినిమాలో తమిళనాడులో జరిగినట్టు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుద్ది అనుకుంటే ఆ హెబియస్ కార్పస్ లో సిబిఐ ఎంక్వైరీ కొట్టి చంపేశారు, 302 కేసు రిజిస్టర్ అయింది. ఇంకా వాట్ ఎల్స్ యూ రిక్వైర్డ్? లెట్ ఇన్వెస్టిగేషన్ విల్ కంటిన్యూ. ఆయన చనిపోయినాడని సిఐనే అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా మీకేం కావాలమ్మా?
ఇంతకంటే గొప్ప బహుమతి మా న్యాయ వ్యవస్థ నుంచి మీకు ఏమి ఇవ్వాలమ్మని చెప్పి రేపు న్యాయమూర్తి గారు అడుగుతారు. ఏమవ్వదు. సిబిఐ ఎంక్వైరీ కేసు వాళ్ళు వాలంటీర్ గా సిబిఐ ఎంక్వైరీ వేసే అర్హత ఆ రైట్ హైకోర్టుకు లేదు. అన్లెస్ పిటిషనర్ స్పెసిఫిక్ గా ఒక పిటిషన్ వేసి వాళ్ళ మదరు అయ్యా నా కొడుకు మరణం మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి అని అడిగితే తప్ప. ఒకవేళ వాళ్ళ మదర్ అడుగుతుంటే నేను ఇంకా అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు కూటమి ప్రభుత్వం వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీ ఇచ్చేశారు, చేయాల్సినటువంటి కమిట్మెంట్ చేసేసారు. కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగిపోయింది. మా అబ్బాయి హ్యాపీగా ఏడన్నా సరే మనశ్శాంతిగా ఉంటాడు. మా అబ్బాయికి జరిగిన మా అబ్బాయిని చంపిన మరణానికి మాకు న్యాయం జరిగింది, మాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేసిందని ప్రకటించిన తర్వాత ఇంకా వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ గ్రీవియన్స్ అండి. నాకు అర్థం కాదు అదే, అంత బూడిద ఇవ్వండి, చచ్చిపోయి ఉంటే ఏం చెప్పండి, అంత్యక్రియలు చేస్తాను అని అడిగింది ఆవిడ గత కొన్ని రోజుల నుంచి కూడా. ఇవాళ మీరే డేట్ ఇచ్చారు వాళ్ళకి కరెక్ట్గా, ఎప్పుడు డేట్ అనేది. ఇవాళ 24 అని తగలబెట్టినటువంటిది కూడా చెప్పారు. అక్కడ వెళ్ళి ఎముకలు కూడా ఎతుకుతున్నారట ప్రస్తుతం ఫోరెన్సిక్ వాళ్ళు. దెన్ ఆమె కోరుకున్న న్యాయం జరిగింది. చంద్రబాబు గారిని కలిసి వచ్చాక నిన్న ఆమె చెప్పింది, అట్లాగే వాళ్ళ మేనమామ కూడా చెప్పుకొచ్చారు మాకు తగిన న్యాయం జరిగిందని. అంటే ఈ సిఐ అరెస్ట్ అయినా వాళ్ళు కోరుకున్న న్యాయం. జనసేన జనసేన కోరుకున్న న్యాయం అదే. ఇప్పుడు పూజారి అదే తలిచాడు, భక్తుడు అదే తలిచాడు, దేవుడు అదే వరమిచ్చినట్టు వీళ్ళు కోరుకున్నది వీళ్ళకి దక్కింది న్యాయం. జనసేన కోరుకున్నది వీళ్ళకి దక్కింది న్యాయం. తెలుగుదేశం కోరుకున్నది వీళ్ళకి దక్కింది న్యాయం. సో న్యాయం దక్కింది అని వాళ్ళ మేనమామ పెద్ద పెద్ద అదేది జనసేన ఇది జనసేన విజిటింగ్ కార్డులు పెట్టుకొని, మెంబర్షిప్ కార్డులు పెట్టుకొని గోల చేసి అసలు ఇదేనా సమాజం, రారా మాకు మద్దతు ఇవ్వరా అంటే వీళ్ళందరూ ఏంటి అంటే అందరిని పిలిచి మద్దతు కోరుకొని మాలాంటి వాళ్ళందరినీ వెనక పెట్టుకొని వీళ్ళకి ఏదైనా కొంచెం వీళ్ళకి న్యాయం కొంచెం పెద్ద సైజులో జరగాలని కోరుకున్నారేమో అని నాకు అనిపించింది. సో మేమందరం రెస్పాండ్ అయ్యేటప్పటికి మా వాయిస్లన్నీ కలిపేటప్పటికి కొంచెం బిగ్గరగా న్యాయం జరిగింది. ఆ బిగ్గరగా జరిగిన న్యాయానికి, కొంచెం ఎక్కువ స్థాయిలో జరిగిన న్యాయానికి వాళ్ళు సాటిస్ఫై అయిపోయినారు. సో వాళ్ళు సాటిస్ఫై అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు మనం కామెంట్ చేయడం అనవసరం కదా. బట్ ఒకటైతే వెరీ క్లియర్ సాయి, ఇక్కడ సాయి కృష్ణ చచ్చిపోయాడా, ఎవరు చచ్చిపోయినారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మ్యాటర్. ఇప్పుడు చీరాల్లో కిరణ్ కుమార్ చనిపోయినాడు వైసీపీ హయాంలో, పోలీసులు కొట్టి చంపారు. దాని మీద కూడా నేను సిబిఐ ఎంక్వైరీ కోసం వేశా. అబ్దుల్ సలాం నంద్యాలలో చచ్చిపోయాడు, సిబిఐ ఎంక్వైరీ వేశా. శిరోమణి వరప్రసాద్ అబ్బాయి మీద కూడా ఈ విధంగా మనం వ్యవస్థలను కొంచెం ప్రెజర్ చేసి బాధితులకు అన్యాయం జరిగినప్పుడు నిష్పక్షపాతమైనటువంటి విచారణ కోరుతూ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కావాలని మనం కోరుకోవాలి తప్ప, ఇది మాకు న్యాయం జరిగిపోయిందని తల్లిదండ్రులు ఒప్పుకోండి. ఇప్పుడు ఇది విషయం ఏంటి అంటే, ఇది పోలీస్ కానీ బేసిక్ రూల్ ఈజ్ క్రైమ్ ఈజ్ కన్సిడర్డ్ అగైన్స్ట్ ది సొసైటీ. నెంబర్ 1 పాయింట్. తల్లిదండ్రులుగా మీరు రాజీ పడవచ్చు. తల్లిదండ్రులుగా రాజీ పడి తల్లిదండ్రులుగా న్యాయం జరిగిపోయింది, మాకు సీఎం గారంటే, ఉప ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేశారు, పెద్ద సైజులో మాకు న్యాయం చేశారని మీరు చెప్తున్నప్పుడు, ఒకవేళ మీరు న్యాయం చేశారని విత్డ్రా అయితే ఇంకా ఈ కేసులో పోరాడే హక్కు ఎవరికి లేదా? ఇప్పుడు పోలీసులు అనే వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఒక ప్రధానమంత్రికి, ఒక రాష్ట్రపతికి, ఒక సుప్రీంకోర్టు జడ్జికి కూడా ఒక వ్యక్తిని కొట్టే అధికారం లేదు, చొక్కా పట్టుకునే అధికారం లేదు. ఒక 16,000 రూపాయలు బేసిక్ శాలరీ తీసుకునే కానిస్టేబుల్ కి నన్ను కొట్టే అధికారం ఉంది, నన్ను చొక్కా పట్టుకుని యూఆర్ అండర్ అరెస్ట్ అనే అధికారం ఉంది. అలాంటి వ్యక్తులు ఎంత బాధ్యతగా ఉండాలి? రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ జడా శ్రవణ్ కుమార్ ని ఏదో కేసు తీసుకెళ్తారు. ఎందుకంటే నేను ప్రెస్ మీట్ పెట్టా, ఎక్కడెక్కడ మర్డర్ జరిగిందని చెప్పా. నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి మీరు ఈ విధంగా సోర్సెస్ ని రివీల్ చేశారు, మీ మీద యూఆర్ అన్నారు అరెస్ట్, నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారనుకో, నన్ను పోలీస్ స్టేషన్ తీసుకుంటా ఏ అమ్మ హోటల్కో కేక్ హోటల్కో తీసుకెళ్లారనుకో, చెత్త కొట్టారనుకో, అక్కడ చెత్త కొట్టేసి చంపేసేసి తీసుకెళ్లి శ్మశానంలో కాల్చేశారనుకో, ఎవరిని అడగాలండి? జడా శ్రవణ్ కుమార్కి దొరుకుతుంది, సాయికి దొరుకుతుంది, పక్కన ఉన్న ఇంకో జర్నలిస్ట్ కి దొరుకుతుంది, ఒక సామాజిక ఆర్టీఐ కార్యకర్తకు దొరుకుతుంది, ఒక ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టిన వ్యక్తికి దొరుకుతుంది, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు దొరుకుతుంది, ఒక జేపీఎం పార్టీ కార్యకర్తకు దొరుకుతుంది. ఎనీథింగ్ హ్యాపెన్ టు ఎనీవన్. నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో లాఠీ ఉంది, నా చేతిలో వెనకాల మినిస్టర్ ఉన్నాడు, నా వెనకాల ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, నా వెనకాల డీజీపీ ఉన్నాడు, నా వెనకాల సిపి ఉన్నాడు, నేను ఏమైనా చేస్తాననుకుంటే అది వ్యవస్థ కాదు కదా. మేము ఆ గవర్నమెంట్ లోను ఫైట్ చేశాను, నేను అదే అన్నా ఇంతకు ముందు, ఆ గవర్నమెంట్ లోనేమో డోర్ డెలివరీ, ఈ గవర్నమెంట్ లోనేమో నో డెలివరీ అని.
దొందే అయిపోయినారు. ఇప్పుడు పేరు మార్చాలనుకోండి, ఇప్పుడు బూడిద డెలివరీ ఉంటుంది అనుకో, అప్పుడు బూడిద బాడీ డెలివరీ డెలివరీ, ఇప్పుడు సరే, బూడిద డెలివరీ. అసలు బూడిద డెలివరీ కూడా పోలీసులు ఎవరు కదా. ఇప్పుడు ఆ బూడిద కూడా లేదు అక్కడ. ఎప్పుడు 24వ తారీఖున చచ్చిపోతే ఆ బూడిద ఎక్కడ ఉంటది? ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏమని చెప్తున్నాడు? అనాథ శవాల బూడిదలు ఉంచాము అని చెప్తున్నాడు. అనాథ శవాలయాన్ని కూర్చి ఎవరైనా ఆ ఎంట్రకల్ దాంట్లో కాల్చితే ఆ బూడిదలు ఉంచము, ఆ బూడిద ప్రిజర్వ్ చెయ్యము, ప్రిజర్వ్ చేసే ప్రొసీజర్ మాకు లేదు అంటాడు. ఇప్పుడు ఏ బూడిదలకి మీరు టెస్ట్ చేస్తారు? ఏ బూడిదలు టెస్ట్ చేస్తారండి? ఏ బూడిద ఇస్తారు వాళ్ళకి ఎముకలు? కాబట్టి చాలా 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 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ ఒకటి అర్థం కాని ఏంటంటే, సాధారణంగా పోలీసులు విచారణ అంటే లాకప్ డెత్ చూసాం, ఇంతకు ముందు ఎన్కౌంటర్లు చూసాం, కానీ ఇలాగ తగలబెట్టిన ఉదంతాలు నేనైతే మొదటిసారి చూస్తున్నా. మీరేమనుకుంటున్నారు? మీరే చూడలేదంటే నేను ఇంకా చిన్నోడిని. మీ మీ అనుభవంతో పోల్చుకుంటే, మీకున్న క్రైమ్ రిపోర్టర్ గా మీకున్న అపరిమితమైనటువంటి పబ్లిక్ 30 సంవత్సరాల నుంచి ఎన్ని వేల క్రైమ్ రిపోర్ట్లు చేసినా మీరే చూడలేదంటే నేనేం చూసేది? నాకు తెలిసినంత వరకు పోలీసులు శవాన్ని మాయం చేసేస్తారు, ఎక్కడో ఒక చంపేసేసి ఎన్కౌంటర్ చేసేసి, లేకపోతే ఎక్కడ శవాలను ఆడబడేసి వచ్చి ఆత్మరక్షణ కోసం కాల్చారని చెప్పొచ్చు, లేకపోతే నేను కొట్టకుండానే వాడంతటికి వాడి చచ్చిపోయాడు రాత్రి అని చెప్పొచ్చు. ఎలా సో మెనీ థింగ్స్. కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పినట్టుగా, హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఒక కొత్త పద్ధతులను వీళ్ళు క్రైమ్ రేట్లు తగ్గించడానికి అవలంబిస్తున్నారు. అందులో ప్రాసెస్ లో భాగంగా కేసు పెట్టండి, లాఠీలతోటి కొట్టండి, రోడ్ల మీద నడిపించండి, లాఠీలతోటి కొట్టండి, మరలా ఇంకో నేరం చేస్తే ఆ నేరానికి శిక్షగా వాడి కళ్ళు పీకేయండి, గోర్లు పీకేయండి. లేదు ఇంకో మూడో నేరం చేస్తే ఇంక వీళ్ళే న్యాయ నిర్ణేతలు. ఆ సినిమాలో అపరిచితుడు సినిమాలో విక్రమ్ వేస్తారు చూసారా? ఆ సినిమాలో పుస్తకం చదివి ఎవరెవడికి దండపాకం అయితే కుసుమ బీకం ఈ పదాలు ఉంటాయి. ఆ విధంగా పోలీసులే మన రాష్ట్ర పోలీసులకి ఒక మాన్యువల్ ఇచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనే మాన్యువల్. ఆ మాన్యువల్ లో ఉంటే ఈ పుస్తకాల్లో ఈ సెక్షన్స్ అన్ని ఉంటాయి. ఈ సెక్షన్స్ అన్ని చదివి హోమ్ మినిస్టర్ గారు ఎప్పటికప్పుడు వాళ్ళకి పాఠాలు చెప్తా ఉంటారు. సో కుంభీ పాకం, ఇంకో పాకం, అది ఇది అని. ఆ విధంగా ఒక రౌడీ షీట్ పెట్టారు అంటే ఇంకా వాడికి బతికే అర్హత లేదు. వాడికి బతికే అర్హత లేదన్నప్పుడు ఏం చేయాలి? అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్ సృష్టించి, అడ్వాన్స్ టెక్నాలజీతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడాప్ట్ చేసుకున్న వ్యవస్థ ఏంటి అంటే చంపే, లేదా వాడంతటికి వాడే ఆత్మహత్య చేసుకున్నాడని నిరూపించి నీ చేతిలోకి రాదు. నెంబర్ 1. నెంబర్ 2, చంపే, బాడీ దొరకకుండా ఎక్కడో చోట క్రిమేషన్ చేసాయి. అసలు బాడీయే లేకపోతే ఇంకా మర్డర్ ఏంటుంది? బాడీయే లేకపోతే ఇంకా తక్కక్కడ ఉంది. సో కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఇన్విజిబుల్ పోలీసింగ్, న్యూ టెక్నాలజీ పోలీసింగ్. మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కిందికి అవార్డు ఇవ్వాలి. నాకు క్రెడిట్ ఇవ్వండి, మా పోలీసులకు క్రెడిట్ ఇవ్వాలని గోల పెట్టేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు. ఈ క్రెడిట్ మొత్తం కూడా హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చేసేయడం. ఇక్కడ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, సాధారణంగా పోలీసులు తీసుకెళ్ళాక విచారించడం ఒక ఎత్తు. ఇప్పుడు ఇంత జరిగినప్పుడు అంటే 24వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ అమ్మ కోర్టుకు వెళ్ళింది, హెబియస్ కార్పస్ పెట్టేసింది, ఆ తర్వాత నోటీసులు, ఇదంతా జరిగినప్పుడు ఉన్నతాధికారులు అసలు విచారించరా, పట్టించుకోరా? అది ఒక కైండ్ ఇన్ఫర్మేషన్. 29వ తారీఖున ఈ కేసులో సిపికి ఒక ఆన్లైన్ కంప్లైంట్ వెళ్ళింది అడ్వకేట్ ద్వారా. ఈ సాయి కృష్ణ మిస్సింగ్ అయ్యారు, సాయి కృష్ణని లాకప్ డెత్ చేశారు, సాయి కృష్ణ జరగటం లేదని వ్యక్తిగతంగా సిపికి ఈ రిపోర్టు చేరింది. ఈవెన్ ఆ రోజు కూడా దీని మీద ఎందుకు విచారణ చేయలేదో ఐ డోంట్ నో. దాని మీద ఎందుకు విచారణ జరగలేదో ఐ డోంట్ నో. ఈ కేసులో వాస్తవాలు, పూర్వాపరాలు బిగ్ బాస్ కి తెలుసా లేదా ఐ డోంట్ నో. బట్ దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ. ఈ కేసు ఉన్నతాధికారుల దృష్టిలో మొదటి రోజు నుంచి ఉన్నది, హోమ్ మినిస్టర్ దృష్టిలో మొదటి రోజు నుంచి. అందుకనే హోమ్ మినిస్టర్ షీ డిడ్ నాట్ ఈవెన్ మేక్ ఎ స్టేట్మెంట్ రికార్డింగ్ దిస్ కేస్ ఈవెన్ టిల్ టుడే. And I am going to little extent also.
బీజేపీ కాపు సంఘ నేతల నుంచి కాపు సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు, దీనికి సంబంధించినటువంటి జనసేన అత్యంత కీలకమైన నేత ఉన్నాడు. జనసేన అధ్యక్షుడికి కూడా దీని మీద ప్రాథమికమైన సమాచారం ఉంది. పూర్తి సమాచారం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ దెర్ ఇస్ సంథింగ్ ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ హీ హ్యాస్. రైట్. ఇక్కడ అంటే సాధారణంగా ఇప్పుడు రేపు కోర్టులోనైనా సరే లేకపోతే కింద అయినా సరే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో ఇట్లాగా ఎట్లా వదిలేసారే మీరు అప్పుడు అనగా 29వ తారీఖు కనగా వస్తే మీరు ఎందుకు పట్టించుకోలేదు అని మామూలుగా అయితే ప్రభుత్వ రూల్ ప్రకారం అయితే కనుక ఉన్నతాధికారుల మీద కూడా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఉన్నతాధికారులే వేసినటువంటి దర్యాప్తు బృందమే విచారిస్తుంది. ఓవరాల్గా ఆంధ్ర పోలీసులే విచారిస్తున్నారు. ఏ స్టేషన్లో అయితే జరిగిందో ఆ స్టేషన్లోనే విచారిస్తున్నారు. ఇందులో ఫైనల్ ఫైండింగ్ ఏముండే అవకాశం ఉంటుంది? నేను అనుకోవటం కొత్త వెర్షన్ ఒకటి బయటకు వచ్చింది, 15 రోజుల కంటే సీసీ ఫుటేజ్లు ఉండవు అని. ఐ థింక్ ఇది మేము రేపొద్దున కోర్టులో పిటిషన్ వేసి ఆ పిటిషనర్ జడ్జి గారు ఆవలించుకుంటా పిటిషన్ తీసుకొని అన్ని చేసేటప్పటికి ఈ సీసీ కెమెరా ఫుటేజ్లు మొత్తం రష్ అవుట్ అయిపోతాయి. సీసీ కెమెరా మొత్తాన్ని దాచేస్తారు. 100కి 200% సిఐ నాగరాజుని, మిగతా సభ్యుల్ని, ఎవరెవరైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు, పెద్ద పెద్ద తలకాయలు ఎవరెవరైతే దీని వెనుకున్నారో వాళ్ళందరి సంబంధించినటువంటి ఆధారాలు రష్ అవుట్ చేసేదానికి, డిసపియర్ చేసేదానికి ఎంత ప్రయత్నం జరగాలో అంత ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సెకండ్ థాటే లేదు దాంట్లో. ఈ మళ్ళీ రేపొద్దున సిబిఐ వచ్చి వీటన్నిటిని ప్రిజర్వ్ చేసి అప్పుడు డేటా అనేది డిలీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అబ్బాయిని చంపేశారు, బూడిద చేసేసారు, బూడిద లేదు. రేపు సిబిఐ కాదు FBI వచ్చినా కూడా ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? ప్రపంచ దేశాల్లో ప్రీవియర్ ఇన్వెస్టిగేషన్ FBI వస్తుంది, బూడిదే లేదు, డెడ్ బాడీ లేదు. వీళ్ళు ఎంత దౌర్భాగ్యం అంటే 302 కేసు కట్టారు సిఐ మీద. 302 కేసు కట్టిన సిఐ మీద ప్రాథమికమైనటువంటి లీడ్ ఏంటి? 302 కేసు కట్టడానికి మీరు చెప్పండి నాకు. క్రైమ్ రిపోర్టర్ కదా మీరు, 20-30 ఏళ్ళు. ఒక క్రైమ్ రిపోర్టర్ 302 కేసు ఎప్పుడు కడతారు? డెడ్ బాడీ అన్న ఉంటే కడతారు, ప్రాథమికమైన సమాచారం ఉంటే కడతారు, కొన్ని డెడ్ బాడీని కాల్ చేసిన తర్వాత ఆ బూడిది ఉంటే కడతారు. అంతేగాని నా అబ్బాయిని ఫలానా నోట్స్ చెప్పేసాడు అని చెప్పి నీ దగ్గర ఆధారం లేకుండా, ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా, లీడ్ లేకుండా నువ్వు ముందు ఎఫ్ఐఆర్ కట్టేసేసి 302 కింద నువ్వు వెళ్ళిపోతావా? అసలు నీ దగ్గర ప్రాథమికమైన సమాచారం లేదు, డెడ్ బాడీ లేదు, చంపిన ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరు చంపారో తెలీదు, ఎక్కడ చంపారో తెలీదు, చంపేస్తే బూడిద ఉందో లేదో తెలీదు, ఏమీ లేకుండా మీరు 302 కేసు కడితే రేపొద్దున ఆదిలోనే హంసిపోద్ది ఈ కేసు. రేపొద్దున ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎగిరిపోద్ది కేసు. నువ్వు మ్యాన్ మిస్సింగ్ కేసు కట్టాలి. మ్యాన్ మిస్సింగ్ కేసు తర్వాత దాన్ని కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో దాన్ని నువ్వు ఆల్టర్ చేసుకోవాలి ఆధారాలు దొరికిన తర్వాత. ఇప్పుడు ఇంతవరకు ఆధారాలే దొరకలేదు. ఆయన చనిపోయినాడని ఒక కన్ఫర్మేషన్ లేదు, చంపేశారన్న కన్ఫర్మేషన్ లేదు, బూడిద లేదు, ఏం లేకుండా పోలీసులు ఎట్లా కడతారండి కేసు? ఎట్లా కడతారు? ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎలా కడుతుంది కేసు? హాఫ్ నాలెడ్జ్ గాళ్ళతో అందరితోటి కేసులు కట్టిస్తే ఇలాగే ఉంటుంది. కేసులను మమ అనిపించాలి, కేసులు మీడియా నుంచి తప్పించుకోవాలనుకుంటే ఇలాగే ఉంటుంది. ఇంకేంటండి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేదా? అబ్బాయి చనిపోయి కుటుంబానికి న్యాయం జరిగేసింది. నేను కుటుంబం గురించి మాట్లాడలే. అరే ఒక 22 సంవత్సరాల కుర్రోడు, ఇంకా బతకాల్సిన వయసు చాలా ఉంది. కానీ మీ దృష్టిలో వాడికి బతికే అర్హత లేకపోవచ్చు మీడియా దృష్టిలో, కానీ పొద్దు గొప్ప తల్లి కడుపు వాడికి వాడు రేపు పొద్దున రౌడీ షీటర్, ఎంతమంది రౌడీ షీటర్లు బతుకుంది? ఏం మారొచ్చేమో కాదండి, మారొచ్చేమో కదా. మహాభారత అనేక మంది ఎమ్మెల్యేల మీద రౌడీ షీట్ ఉంది కదండి, ఉంది కదా. ఎంతమంది మీద కేసులు లేవు? నేనేమంటానంటే మన వ్యవస్థలో ఇప్పుడు ఒక వాల్మీకి లాంటి ఒక 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 దొంగ, గజ దొంగగా ఉన్నటువంటి వ్యక్తి రామాయణాన్ని రాసి ప్రపంచ దేశాలకు ఎంత గొప్ప రామాయణాన్ని అందించారు. అలాంటి వ్యవస్థలో మనం ఏదో ఒక రోజు మారొచ్చేమో కదా, మారొచ్చేమో, మంచోడు అవ్వచ్చేమో. 22 సంవత్సరాలకి వాడిని చంపేసేసి వాడికి బతికే అర్హత లేదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా 100% నేను చెప్తున్నా, ఒక్క ఎవిడెన్స్ కూడా మిగిల్చదండి. అన్ని ఎవిడెన్స్ని తీసేస్తుంది. ఎందుకంటే ఎవరిని బుక్ చేస్తారు? వాళ్ళ పోలీసులు వాళ్ళు బుక్ చేసుకొని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చేసుకుంటారా? అనిత ఏమంది? అరికాల మీద కూర్చోబెట్టి రోడ్ల మీద పెట్టి కొట్టినప్పుడు, అవునండి కులం ఏంది, మతానికి కులం ఏంది, ప్రాంతం ఏంది, రోడ్ల మీద పెట్టి కొడతారు, తప్పేముంది? మా సిఐలు చేసింది కరెక్ట్, మా పోలీసులు చేసింది కరెక్ట్, మీరెవరు మాట్లాడటానికి?
అంటే జ్యుడిషియరీలో లేట్ అవుతూ ఉండటం అన్నటువంటి దాని మీద ప్రజల్లో వచ్చిన అసంతృప్తికి ఈ కేసులలో వీళ్ళు అనుసరిస్తున్న విధానం ఉపయోగపడుతుంది. ఇంతవరకు జరుగుతున్నది అదే 100%, సోషల్ మీడియాలో. అంటే నేననేది 100%, 100. కొంతమంది మాటలు కానీ, ఈ వ్యవహారానికి కానీ. అయితే నేను ఒక మాట నా చెప్తాను. డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త అంటే పోలీసింగ్‌లో ఒకప్పుడు హానెస్టీ పోలీసింగ్, హానెస్టీ పాలిటిక్స్ మధ్యలో అలాంటి దుర్మార్గులు ఉన్నప్పుడు చేసినప్పుడు ఉన్న ఫీలింగ్ ఇప్పుడు ఉందనుకుంటున్నారా జనాల్లో? అలా కాదు, నేను ఒక మాట చెప్తా. సుప్రీంకోర్టు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే, ఇంతకు ముందు ఎవరైనా ఒక ఎక్యూజ్డ్ క్రైమ్ రిజిస్టర్ అయితే అతన్ని మీడియా ముందు చూపించి రోడ్ల మీద నడిపించడం కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అవుతుంది. ఇది ఒక వ్యక్తి ప్రాథమికమైనటువంటి హక్కుకు భంగం. చాలా సీరియస్ గా డీసీపీని పిలిచి కోర్టు హాల్లో నుంచోబెట్టి నరసింహారెడ్డి డివిజన్ బెంచ్ ధర్మాసనం మీ మీద నేను ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు, ఒక నిందితుల్ని ఈ విధంగా మీరు పెరేడ్ చేయిస్తారా, శిక్ష వేసే అధికారం మీకు ఎవరికి ఉంది, ఈ రోజు నుంచి మీరు అలా పెరేడ్ చేయిస్తే నేను శిక్ష స్టార్ట్ చేస్తాను ఒక యాక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు కలిగింది, సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది. అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మీద నడిపిస్తున్న ఒక 50 ఫోటోలు తీసుకొని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో గత సీజే ఇలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చూసి ఏంటి అన్నాడు. అయ్యా ఇదిగో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్, నడిపించడానికి లేదు, పోలీసులకు శిక్ష చేసే అధికారం లేదు అన్నాడు. చూసి నవ్వి నాకెళ్ళి చూసి ఇలా నవ్వి కౌంటర్ అన్నాడు. ఇంకేం భయం ఉంటుందండి పోలీసులకి, నాకు అర్థం కాదు. ఇంకేం భయం ఉంటుంది పోలీసులకి? కౌంటర్ 4 వీక్స్. ఈ 4 వీక్స్ లో కంకణాకపోతే పర్లేదు, ఎంతమంది తీసుకొచ్చి. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. న్యాయస్థానాలుగా న్యాయమూర్తులుగా మనకి కొంచెం కాన్షియస్ ఉంది, మనం స్పందించాలి, మనం రాష్ట్ర పోలీసుల్ని అడగాలి, వాళ్ళని ఏందయ్యా ఇది, వాట్ ఈస్ దిస్ అని మనం అడగటానికి మనం ఉన్నాం. ఇంతకుముందు మన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఇది, ఈ జడ్జిమెంట్ ను ఫాలో అవ్వమని వేస్తే పోలీసుల్ని మనం పిలిచి అడగాలన్న భయం లేకపోతే న్యాయస్థానాల మీద మరి ఏం చేస్తారు? ఈ న్యాయస్థానాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఒక న్యాయమూర్తిగా ఉన్న నాకే న్యాయస్థానాలకి తప్పనిసరి పరిస్థితి వెళ్తున్నాం తప్ప నమ్మకంతో వెళ్ళే పరిస్థితి లేదు. మరి సామాన్యుడికి ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఆగిందా ఏమన్నా? సీసీ కెమెరాలు పెట్టండి 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 పెట్టండి. సీసీ కెమెరాలు పెట్టిన దగ్గర నుంచి కొట్టడం ఎక్కువైంది. ఇంతకుముందు పోలీస్ స్టేషన్ లో కొట్టి కొట్టి అడిచిపోయేవాళ్ళు, ఇప్పుడు హోటల్ రూమ్లోకి ఏసీ రూమ్ లో తీసుకెళ్ళి కొడుతున్నారు. ఏసీ రూమ్ లో కొట్టేవాడికి కలిపి ఎక్కడ వస్తుంది? ఆ ఏసీ రూముల వల్ల ఇంకా 4 దెబ్బలు ఎక్కువ కొడుతున్నాయి. ఇది వాస్తవం. ఇప్పుడు హైకోర్టుల వల్ల సుప్రీంకోర్టుల వల్ల ఏమీ జరిగేది లేదు. ఎప్పుడో దిశ ఎన్కౌంటర్లు ఆ సజ్జనారు 4 ఎన్కౌంటర్లు చేశాడు. సుప్రీంకోర్టు వరకు ఈ రోజు కేసు సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడల్లా ఆ కేసు నవ్వుతారు, వాయిదా వేస్తారు. ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిపోయినాడు, అంతా అయిపోయాడు, ఈ రోజు రిటైర్డ్ అయ్యాడో మరి ఇంకా సర్వీస్ లో ఉన్నాడో కూడా తెలియదు. ఇది మన న్యాయ వ్యవస్థ యొక్క గొప్పతనం. కాబట్టి ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేయటంలా న్యాయ వ్యవస్థ నుంచి, అదేదో ఒక ప్రాసెస్ అనేది మాత్రం అనుకుంటుంది. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇతన్ని చంపడానికి కారణం అంటే స్టేషన్లో కొట్టడం వలన చనిపోతే దాన్ని కవర్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నమా, లేకపోతే మీరు అన్నట్టు అట్లా ఖచ్చితంగా ఆస్తి వివాదం, అది మీ దగ్గర ఏమైనా సమాచారం ఉండి చెప్తున్నారా, లేకపోతే మీ ఎగ్జంప్షనా? మీరు ఎలాగైనా అనుకోండి, ఎగ్జంప్షన్ అని అనుకోండి, సమాచారం ఉందని నో ప్రాబ్లం. నేను అనేది కొట్టడం జరిగింది, స్టేషన్ లో కొడితే చచ్చిపోవడమా, లేకపోతే నిజంగా ఇట్లా ఆస్తి గురించి? నేను అనుకోవటం అయితే చంపాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. బట్ అతను చాలా లీనియంట్ గా ఉన్నాడు, అనారోగ్యంతో కూడా ఉన్నారు. అందువల్ల అతను అంటే ఒక సహజంగానే గంజాయి ఈ వ్యవహారాలు చేసేవాళ్ళు చాలా వీక్ గా ఉంటారు. సో వాళ్ళు పోలీసులు కొట్టినటువంటి దెబ్బలకి వాళ్ళు చాలా గట్టిగానే టార్చర్ చేశారు. ఒక పక్క సిసిఎస్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయంత్రంకి వచ్చేటప్పటికి నాగరాజు వరుస పెట్టి ఎందుకు కొట్టారో ఏంటో అనేది డ్యూరింగ్ కోర్స్ వీళ్ళకి వెళ్తున్నాం. బట్ పోలీసులు పెట్టినటువంటి సివియర్ టార్చర్ కి తనకి పూర్తి స్థాయిలో హెల్త్ క్షీణించింది. ఆ కిడ్నీలు 2 పగిలిపోయినాయి, దవడలు పగిలిపోయినాయి. వీటిని
చాలా కష్టపడ్డారు పోలీసులు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి. బట్ అల్టిమేట్లీ ఇట్స్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్. సో దాన్ని కవరప్ చేయడానికి ఏం చేయాలనేది కొంత పెద్ద తలకాయలు, పెద్ద వ్యవహారం నడిపే వాళ్ళు మేము ఉంటాంలే చూసుకుంటాం అనే వ్యవహారంలో దీన్ని గాయబ్ చేసి అది చేసి ఇది చేసి మొత్తానికి సాయికృష్ణ అనేవాడు ఒక నిరుపేద. కాపులైనా సరే నిరుపేదలు, వాళ్ళ వెనక అడిగేదానికి ఎవరు లేరు, తండ్రి కూడా లేడు. సో చిన్న తల్లి, పేద తల్లి ఏం చేస్తుంది? సో ఎవడేం చేయలేడు మమ్మల్ని. సో కాబట్టి మేము అవసరమైతే దీన్ని గాయబ్ చేసేద్దాం, దీన్ని ఏదో ఒక రకంగా కొద్దిగా మనం మా అబ్బాయి తీసుకొచ్చామని ఎటే వెళ్ళిపోయాడు అని అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు చేసినటువంటి తప్పెక్కడికి దాగదు కదా, అదే బయటకు వచ్చింది. బట్ వాళ్ళు పోలీసులు కూడా మర్డర్ జరిగిన తర్వాత దాన్ని కన్సీల్ చేసే విధానంలో చాలా సీరియస్ గా ప్లాన్ చేశారు. బస్ స్టాండ్ లో పడుకోబెట్టడం, దాని వెనకాల పెద్ద పెద్ద ఆఫీసర్లకి కన్సల్ట్ చేయటం, వాళ్ళ అష్యూరెన్స్ తోటి ఇతన్ని ఖననం చేయటం, ఇవన్నీ చాలా సీరియస్ గా జరిగినాయి. ఇట్ అమౌంట్స్ టు కంప్లీట్లీ మర్డర్. రైట్. కంక్లూడ్ చేసే ముందు ఇప్పుడు కాదంబరి జత్వాని అనేటటువంటి అమ్మాయి మీదన జిందాలోళ్ళు పగబట్టారు, జిందాలను అమ్మాయి ఇబ్బంది పెట్టిందని, ఆ కారణంగా ఇక్కడ ఏదో 2 నెలల పాటు అమ్మాయిని నిర్బంధించి జైల్లో పెట్టి ఆ టైంలో కాపాడారు అన్నటువంటిది ఈ వ్యవహారం అంతా నడిపారంటూ అమ్మాయి రక్షణ కోసం అప్పుడు గవర్నమెంట్ దిగింది. స్వయంగా చంద్రబాబు గారు రంగంలోకి దిగారు, లోకేష్ గారు రంగంలోకి దిగారు. ఆ తర్వాత అడిషనల్ డీజీ స్థాయి అధికారులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కేసు చాలా రోజులు నడిచింది. ఇప్పటికి కూడా వాళ్ళని సస్పెన్షన్లోనే ఉన్నారు. విజయవాడ కమిషనర్, డీసీపీ వీళ్ళందరూ కూడా అప్పుడు చేసిన వాళ్ళు. అలాంటి కేసులో జరిగినటువంటి అంటే జిందాలంటే వీళ్ళందరికంటే కాదంబరి జత్వానికంటే చాలా పెద్ద కోటీశ్వరుడు. ఆ ఇష్యూలో అట్లా జరిగింది. ఇప్పుడు సరే ఈ గవర్నమెంట్ ఈ ఆలోచన చేసింది అనుకుందాం. రేపు ఒకవేళ గవర్నమెంట్ మారితే అట్లాంటి కేసు ఈ కేసుని చేయడానికి వీలవుతుందా? అట్లాగా ట్రీట్ చేయడానికి ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ సార్. ఇదే పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే ఏంటి అంటే ఈ కేసులో ప్రాథమికమైనటువంటి సమాచారం సేకరించడంలో ఇప్పుడు గనక మనం ఫెయిల్ అయిపోతే భవిష్యత్తులో ఈ సమాచారం సేకరణ జరగదు. ఎందుకు జరగదు అంటే సీన్ ఆఫ్ అపీల్స్ మొత్తం రష్ అవుట్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. ప్రాథమికంగా సమాచారం ఇవ్వాల్సినటువంటి సమాచారం ఎరేజ్ అయిపోతుంది. బికాస్ ఇప్పుడు ఇక్కడ సాయి ఇతను చంపేసిన అతన్ని డైరెక్ట్ ఎవిడెన్స్ ఎవరు లేరు. ఎందుకు? జడా శ్రవణ్ కుమార్ చూడాల, సాయి చూడాల, ఎవరు చూడాల. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. సో వాట్ ఆర్ ది సర్కమ్స్టెన్సెస్ అంటే సీసీ ఫుటేజెస్. ఇతను అక్కడ నుంచి తీసుకొచ్చిన మాట వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను. మార్కప్పర్ నుంచి జీడీ ఎంట్రీ పెట్టి తెచ్చారు. జీడీ ఎంట్రీ పెట్టి తెచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ అరేంజ్ అయింది అనుకోండి, ఇక్కడ తీసుకొచ్చినట్టు ఆధారాలు ఉండవు. సో వీళ్ళు ఏం చెప్తారు? మేము తీసుకొచ్చినమాట వాస్తవమే, కానీ ఇతన్ని మేము పంపించేసాం అనే స్టాండ్ మీద పోలీసులు ఉన్నారనుకో. పంపించేసిన తర్వాత మాకేం సంబంధం లేదు అంటారు. ఎందుకు సంబంధం లేదు అంటారు? సబ్సిక్వెంట్ గా జరిగినటువంటి ఇతన్ని తీసుకెళ్లి ఎమ హోటల్లో కట్టడం, ఎమ హోటల్లో ఆ హోటల్ ఏ హోటల్ అయితే ఉందో ఆ హోటల్లో అక్కడ సీసీ ఫుటేజ్ వెళ్ళిపోయింది అనుకోండి, మాయమైపోయింది అనుకోండి. అక్కడ నుంచి లేకపోతే బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చే సందర్భంలో సీసీ ఫుటేజ్ మాయమైపోయింది అనుకోండి. ఆ బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చి అక్కడ నుంచి ఇప్పుడు స్వర్గపురిలో తీసుకొచ్చే సీసీ ఫుటేజ్ మాయమైపోయింది అనుకోండి. ఈ సీసీ ఫుటేజ్ల మీద కదా ఎవిడెన్స్ ఆధారపడి ఉంది. ఈ ఎవిడెన్స్ కనుక రబ్ అయిపోతే రేపు పొద్దున ఎక్కడి నుంచి రిస్టోర్ చేస్తారు వీళ్ళు? అందుకోసమే 1 నెల రోజులు ఆగారేమో. మామూలుగా ఎక్కడైనా సరే 30 days 25 days ఉంటుంది అనుకుంటా, అంతే. ఏ సీసీ 45 days ఉంటుంది, 45 days ఉంటుంది. అంటే పోలీసులకు సంబంధించిన అది సెంట్రల్ పాయింట్ కనెక్ట్ అయిందో అది ఫర్ ఎవర్ ఉంటుంది. ట్రాఫిక్ లో ఉండేది దాన్ని. అంటే ఇది కంప్లీట్లీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ కేసులో ప్రాథమికంగా సేకరించేటువంటి ఎవిడెన్సే రేపు కేసుకు బలం. ఇప్పుడు ఈ ఎవిడెన్స్ ఏమీ లేదు, ఏ హోటల్కి తీసుకెళ్లలేదు, అతను బస్ స్టాండ్కి తీసుకెళ్లలేదు అని చెప్పిన సందర్భంలో ఇప్పుడు ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏం చెప్పాడు? 23వ తారీఖున నాకు బస్ స్టాండ్ నుంచి అనాథ శవం ఒకటి వచ్చింది అన్నాడు. బస్ స్టాండ్ నుంచి వచ్చిన అనాథ శవం ఫోటోలు తీసి సహజంగానే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పెట్టాలి. ఎందుకు? ఈ అబ్బాయి ఏం చెప్తాడు? సవాలు కాల్చే అబ్బాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏం చెప్తాడు? స్వర్ణపురిలో అది గౌతమ్ కట్టేసేసి ప్యాక్ చేసి ఉంటుందండి అనాథ శవం, కాబట్టి దాన్ని చూసే అవకాశం నాకు లేదు అంటాడు. సో అక్కడ మీకు ఎవిడెన్స్ గుర్తుపట్టే అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళు పోలీసులు ఏమన్నా కరెక్ట్ పేరు రాశారా అంటే దొంగ పేరు రాస్తాడు. ఎందుకు? అనాథ శవం అన్న తర్వాత నువ్వు ఐడెంటిఫికేషన్ లేదన్నప్పుడు నువ్వు ఎట్లా పేరు రాస్తావు? 10 to age వేస్తావు, 25 సంవత్సరాలు నువ్వు 50 ఏళ్ళు వేస్తావు.
ఏం చేయగలం? అక్కడ పేరు ఉండదు, తండ్రి పేరు ఉండదు, ఐడెంటిఫికేషన్ ఉండదు. ఆ ఫార్మాలిటీస్ లో ఒక ఫోటోలు తీయాల్సిన బాధ్యత సిఐ మీద ఉంటుంది. అరే సిఐఏ మర్డర్ చేస్తే ఇంకా ఫోటోలు ఎందుకు ప్రిజర్వ్ చేస్తాడు? రేపొద్దున ఫార్మాలిటీస్ ఫాలో అవ్వలేదు, ఒకవేళ ఈవెన్ సిఐ ఫోటోలు తీసి దగ్గర పెట్టుకున్నా, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ అలాంటి ఏం రికార్డ్ ఏం దొరకలేదు, ఈ సిఐ ఏం ఫోటోలు తీయలేదు, వీడు దొంగ, ఈ ఫోటోలు తీయని కారణంగా ఇలా జరిగిందని చెప్పాడు అనుకోండి, సిఐ రేపొద్దున బయటపడిపోతాడుగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద. రైట్. మొత్తం మీద ఈ కేసులో తల్లి నిలబడితే సక్సెస్ అవుతుంది, లేదంటే ఇక కేసు క్లోజ్ అయిపోయేటట్టే 4 రోజుల తర్వాత. ముందు అరెస్టు, జైలు, బెయిలు, ఆ తర్వాత అయిపోయినట్టే అనుకోవచ్చా? ఓకే, నేనైతే వదలను కదా సార్, మేమైతే వదలం. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి వేస్తాం. రేపు మండే పిటిషన్ మూవ్ చేస్తాం ఇమీడియట్ గా. హౌస్ అంటే మోషన్ మీరే అన్నట్టు మీరెవరు అని అడుగుతుంది కదా రేపు కోర్టు. ప్రైమ్ ఈజ్ కన్సిడర్డ్ అగ్రెసివ్ సొసైటీ కదా. ప్రైమ్ ఈజ్ కన్సిడర్డ్ అగ్రెసివ్. కాకపోతే ఒక కొత్త కాన్సెప్ట్ మాత్రం వచ్చింది. ఇంతవరకు కూడా లాకప్ డెత్తులు లేక ఇదే ఈ ఎన్కౌంటర్ల కేసులు ఎలా తప్పుకోవాలి అన్నదానికి ఒక కొత్త విధానాన్ని మనం అలవాటు చేసాం. ఇక ఫ్యూచర్లో ఇట్లా జరుగుతాయేమో. గర్వంగా చెప్పుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. సాయి కృష్ణ మంచోడా చెడ్డోడా, చంపాలా చంపకూడదా, ఇదే చర్చ నడుస్తోంది. అది మన ఇంట్లో మన బిడ్డ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ రోజున మనం మాట్లాడగలిగినప్పుడు నిజం ఉంటుంది. ఈ లోపంతా అవతలోళ్ళందరూ దుర్మార్గులే, మనందరం సన్మార్గులమే.